వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. కల్వరీ టెంపుల్ అధినేత సతీష్ కుమార్ గారు ఇటీవల కాలంలో ఒక క్రికెట్ మ్యాచ్లు నిర్వహించారు. జనరల్గా సోషల్గా క్రికెట్ మ్యాచ్లు జరుగుతుంటాయి కదా, దాన్ని ఇందులోకి తీసుకొచ్చి పాస్టర్స్ క్రికెట్ లీగ్ అని పెట్టి ఆట విడుపుగా పాస్టర్లందరూ సేవకులందరూ క్రికెట్ మ్యాచ్లు ఆడారు. ఆ క్రికెట్ మ్యాచ్లు ఆడే ముందు ఆడే తర్వాత వాళ్ళందరూ అంటే యూనిఫామ్గా ఆ జెర్సీలు వేసుకొని హల్లెలూయా, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. క్రికెట్ మ్యాచ్లు ఆడటం దేవునికి మహిమ కలుగుతుందా? క్రికెట్ మ్యాచ్లు దేవునికి మహిమను తెస్తాయా? ఒకసారి వాళ్ళు ఏమన్నారు, ఒకసారి వీడియో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక. చూశారు కదా, అక్కడ టీం ఉంది. టీం వాళ్ళు హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక అన్నట్టు అంటున్నారు. ఆట విడుపుగా ఆడుకునే క్రికెట్ మ్యాచ్లు వల్ల దేవుడికి మహిమ వస్తుందా? సతీష్ కుమార్ గారు, మీరు ఆలోచించండి. మీ ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల్లోని పాస్టర్లు క్రికెట్ మ్యాచ్లు నిర్వహించారు. ఇది ఆట విడుపుగా ఫెలోషిప్గా అన్నారు. క్రికెట్లు ఫెలోషిప్ ఏంటో మాకు అర్థం కాలేదు, మా బుర్రకు తడతాలేదు. క్రికెట్ మ్యాచ్ల వల్ల ఫెలోషిప్ ఏంటి? అదో ప్రేయర్ ఫెలోషిప్, లేకపోతే ఇంకేదో ఫెలోషిప్ అయితే బాగుండేది. ఆటలు ఆడే సమయం అయింది, సేవ చేసే సమయం. నశించిపోతున్న ఆత్మలు వేల కొలది లక్షల కొలది ఉన్న ఈ సమయంలో ఆటలు ఆడుకోవడానికి ఇది సమయమా? పైగా పాస్టర్లు, ఎవరైనా విశ్వాసులు కానీ చర్చికి వచ్చే యువత క్రికెట్ మీద మోజుతోటో, లేకపోతే అది చూస్తున్నా క్రికెట్ మ్యాచ్లతో ఎక్కువ సమయం కేటాయిస్తున్నా, క్రికెట్ ఆడటానికి వెళ్తున్నప్పుడు వారిని వారించి ఎక్కువ సమయం వాటికి కేటాయించకుండా దేవునికి కేటాయించండి అని చెప్పే సేవకులు క్రికెట్ ఆడితే మిగతా వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఇంకా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా ఉంటుంది కదా, ఈజీగా తీసేసుకుంటారు కదా. క్రికెట్ మ్యాచ్ల వల్ల దేవునికి మహిమ వస్తుందా? అది ఫెలోషిప్ నింపేదేనా? లోకానుసారమైన ఆటలు కానీ లోకానుసారమైన పద్ధతులు కానీ క్రైస్తవ్యంలోకి తీసుకురావడంలో మీ ఆంతర్యం ఏంటి? మీరేదో గొప్పగా చేసేస్తున్నారు, గొప్పగా ఆలోచిస్తున్నారు, గొప్పగా థింక్ చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ దీన్ని స్పాయిల్ చేస్తున్నారు. సేవకులను స్పాయిల్ చేస్తున్నారు. ఆ సేవకులు కూడా చాలా మంది ఆడుతున్నారు. ఇది ఒక ఆట విడుపు అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆట విడుపు కాదు. ఇది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. చూసే వాళ్ళకి కానీ సేవకులకు కానీ లేకపోతే మరో విశ్వాసులకు కానీ రాంగ్ సిగ్నల్స్ వెళ్తుంది. ఒక క్రికెట్ మ్యాచ్ చూడటానికి చాలా మంది యువత 5 గంటలు 6 గంటలు 7 గంటలు, T20 మ్యాచ్ అయితే 3 గంటలు ఇలా వెచ్చిస్తున్నారు ఒక రోజులో. ఇన్ని గంటలు ఒక లోకానుసారమైన క్రికెట్ మ్యాచ్ కేటాయిస్తుంటే వారి జీవితంలో మనకి దేవుడికి స్థానం ఎక్కడ ఉంటుంది? అటువంటి వాటిని చూడొద్దు, దాన్ని నియంత్రించుకోవాలని చెప్పే సేవకులు క్రికెట్ మ్యాచ్లు ఆడటం వల్ల మిగతా వారికి ఏం సందేశం ఇస్తున్నట్టుగా ఉంటుంది? సతీష్ కుమార్ గారు, మీరు చాలా కార్యాలు జరిగిస్తున్నారు. వ్యాపారం, చర్చి పేరిట వ్యాపారం చేస్తున్నారు, రెస్టారెంట్ చేస్తున్నారు, బేకరీ నడిపిస్తున్నారు, ఇలా చాలా వ్యాపారం. అంటే సేవను వ్యాపారం చేయడంలో మీ తర్వాత ఎవరైనా. కానీ ఇప్పుడు మొత్తం సేవకుల్ని స్పాయిల్ చేసేలా క్రికెట్ మ్యాచ్లు రేపొద్దున ఇక అక్కడ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అని ఆ రీజియన్ల మాదిరిగా ఒక లీగ్స్ పెట్టి IPL మాదిరిగానో ఇంకెక్కడ ఉంటుంది కదా, అలా ఆడిపోయండి. మరి జబర్దస్త్ ఇట్లాంటి షోలు కూడా ఇందులోకి తీసుకురావండి. ఢీ షోలు, జబర్దస్త్ షోలు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, సింగింగ్ పోటీలు ఇందులోకి తీసుకొచ్చి కలగా పొలగా చేసేయండి. ఎందుకు ఇదంతే? అది కూడా ఆట విడిపే కదా, కామెడీ కూడా ఆట విడిపే కదా, డ్యాన్స్ కూడా ఆట విడిపే కదా. అవన్నీ చేసేసి మీరే ఇక గొప్పగా ఇంకా ఎదగండి. ఏంటండి పిచ్చి పనులు? సేవకులతో క్రికెట్ మ్యాచ్లు ఏంటండి? ఇది సమయమా? పౌలు గారు చెప్పే ఇది సమయమా? సేవ చేసే సమయం, ఆత్మలను రక్షించే సమయం, దేవుడి కోసం భారంగా బాధ్యతగా మెలిగే సమయం. ఈ సమయాన్ని ఇలా ఆట విడుపుగా మరి కేటాయించడం అనేది ఎందుకు రుచించడం లేదు? ఒకసారి మీరు మీ యొక్క ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.